Hello, please subscribe to Top Telugu TV. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మన ముందు యువ కళారత్న అవార్డు గ్రహీత, మిమిక్రీ ఆర్టిస్ట్, ఆల్రౌండర్ రవి గారు మన ముందున్నారు. వారిని అడిగి వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. రీసెంట్గా మీరు రోషయ్య గారి చేతుల మీదుగా యువ కళారత్న అవార్డు తీసుకున్నారు. అవును మేడం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఈ పురస్కారం అనేది మిమిక్రీ బేస్ మీద వచ్చింది నాకు. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ వాళ్ళు నా మిమిక్రీని గుర్తించి మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యంలో నాకు ఈ పురస్కారం ఇచ్చారు, యువ కళారత్న అని. ఈ పురస్కారం అనేది నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, అంతకంటే ముఖ్యంగా రోసయ్య గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం, ఆయన ఎదురుగా రోసయ్య గారు వాయిస్ చేశాను. రోసయ్య గారు చెయ్యట్టు పెట్టుకొని పొట్ట చెక్కలేలాగా నవ్వడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా అంత పెద్ద ఆయన్ని ముందు ఆయన వెనకాల కూర్చుని నేను ముందు రోసయ్య గారు వాయిస్ చేశాను. అది నా లైఫ్లో అవార్డుతో పాటు ఇంకా మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఏమన్నారు రోషయ్య గారు? ఏమంటారు మేడం, చెయ్యట్టు పెట్టుకొని నవ్వారు, కడుపుపో నవ్వారు. తర్వాత ప్రజెంటేషన్ ఇచ్చేసిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, నవ్వారు. ఓకే, అంటే యువ కళారత్న అవార్డు కాకుండా ఇంకేమేమి అవార్డ్స్ వచ్చేసాయి? రీసెంట్గా యువ కళారత్న పురస్కారం కాకుండా నాకు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వేవ్ మీడియా ప్రెజెన్స్ ద బెస్ట్ యూనిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవార్డు అండి, ప్లాటినం అవార్డు ఒకటి వచ్చిందనమాట. సో హైదరాబాద్ తరపు నుంచి. సో అలాగా ఈ రెండు రీసెంట్గా నాకు వచ్చినటువంటి అవార్డ్స్. అంతకుముందు కళాకిషోరం, ఇలా కొన్ని మల్టీ టాలెంటెడ్ అంటారు, అలా ఒక్కొక్కరు ఒక రకంగా పిలిచినా కానీ గుర్తింపు వచ్చినటువంటి అవార్డులు ఈ రెండు మేడం నాకు. అవార్డులు తీసుకునేదాకా వచ్చారంటే దీని వెనకాల ఎంతో కృషి ఉంది. చాలా కష్టం ఉంది మేడం. అంటే ఎన్నేళ్ళుగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు? అంటే నేను ఇది స్టార్ట్ చేయడం కూడా ఎన్నో పెద్ద పెద్ద సంవత్సరాల హిస్టరీ ఏం లేదు మేడం. నేను స్టార్ట్ చేసి ఇది కరెక్ట్గా ఒక 3.5 years అయిద్దేమో అంతే. హైదరాబాద్కి ఒక 500 రూపీస్ తోటి ఒక కవర్లో ఒక జత బట్టలు పట్టుకొని, ఇక్కడ మా అక్క ఉంటారండి, సో మా మామయ్య గారు ఏజీ కాలనీలో ఆఫీసర్గా చేస్తుంటారు. వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళ ఇంటికి వచ్చేసాను కవర్ పట్టుకొని తర్వాత ఇక్కడ లోకల్లో ఒక మంచి మెజిషియన్ ఒక ఆయన ఉంటారు, రామకృష్ణ గారు అని. ఆయన వినాయకుడి నిమజ్జనాలు జరిగే లోపు ఉత్సవాల్లో మనకి పెడతారు కదా మన కల్చరల్ ప్రోగ్రామ్స్, అందులో ఆయన ఎక్కడో నా ప్రోగ్రామ్ చూసి, బాబు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తివి కాదు, సరదాగా ఫ్రెండ్స్ ఎదురుగా చేస్తుంటే చూసి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తివి కాదు, మీరు హైదరాబాద్ వస్తే మీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచిగా చేస్తున్నారు, మీలాంటి టాలెంట్ పర్సన్ హైదరాబాద్ రావాలి, మీకు మంచి లైఫ్ ఉంటుంది, జీవితంలో ఎప్పుడైనా నాతో అవసరం ఉండి మీరు హైదరాబాద్ రావాలనుకుంటే ఇదిగోండి అని విజిటింగ్ కార్డు ఇచ్చారు. నేను దీని మీంట్లోకి రాలేదు. అప్పుడు నేను రాజీవ్ యువకిరణాలు అని చెప్పేసి అని మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను మేడం నేను. సో పిల్లలకి క్లాసులు చెప్పడం ఇది నా జీవనోపాధి. అలా చేస్తున్న టైంలో నాకు అక్కడ ఆ ఇన్కమింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం, తర్వాత ఆ బిల్స్ రాకపోవడం వల్ల ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. ఎలాగైతే ఏముంది ఈయన చెప్పారు కదా అని చెప్పేసి అని ఆయనకి ఫోన్ చేసి డైరెక్ట్గా ఒక 500 పట్టుకునే చేత కవర్ తోటి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి, మా అక్క వాళ్ళ ఇంట్లో ఒక 4 రోజులు ఉన్నాను. వాళ్ళే నాకు అన్నం అయి పెట్టారు. చాలా మొహమాట పడుతూ తినేవాడిని, ఎవరు అనుకుంటారని చెప్పి చాలా కష్టపడ్డాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మ్యూజిషియన్ రామకృష్ణ గారు. వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు పెట్టుకొని ఒక ప్రోగ్రామ్కి 300-400 అలా ఇచ్చేవాళ్ళండి మిమిక్రీకి స్టేజ్ మీద. అలా చేసుకుంటే అక్కడ ఒక 4-5 వినాయక చవితి నిమజ్జనమయ్యేంత వరకు ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జీవన విధానం గడిపాను అనమాట. అప్పుడు ఆయన తీసుకెళ్తున్న ప్రోగ్రాంలో కొంతమంది పరిచయమై మీకు మంచి టాలెంట్ ఉందని చెప్పాను, ఒక్కొక్కరు నెంబర్లు తీసుకోవడం, అలా నేను అభివృద్ధి అయ్యాను. ఒక్కొక్క స్టెప్ వేసాను. కానీ వచ్చిన 1 or 2 months మాత్రం ఒక పూట తిని ఒక పూట తినక చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే ఒక 300-400 ప్రోగ్రామ్కి వస్తే ఒక వారం రోజు దాకా అదే 300-400 తోటి టిఫిన్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ భోజనం చేస్తే డబ్బులు అయిపోతాయి అన్న ఇదితోటి అదే టిఫిన్స్ చేస్తూ ఇంకెక్కువగా అక్క వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నప్పుడు కూడా నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడిని. అలాగా జీవితాన్ని చాలా కష్టానికి ఫలితం దక్కింది. చాలా అంటే చాలా మంచి ఫలితం దక్కింది మేడం. అంటే మనకి ఇప్పుడు ఇన్ని రంగాలు ఉన్నాయి, మిమిక్రీ అనేది దాదాపుగా మరుగున పడింది. మీరు మిమిక్రీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు అంతా సాంగ్స్, సినిమాలు, యాక్టింగ్ ఇలా వస్తున్నారు కదా. అవును మేడం. మిమిక్రీ వైపే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు అనిపించింది? మిమిక్రీ వైపే నేను సెలెక్ట్ చేసుకున్న కారణం ఇది, నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కాదు మేడం, నేను చైల్డ్హుడ్ నుంచే నేను మంచి 7th class 6th class లెవెల్లో నుంచే
సో నాకు స్కూల్ లెవెల్లో నుంచి మిమిక్రీ నేను స్టార్ట్ చేశాను. అప్పట్లో శివారెడ్డి గారి వీడియోస్ చూసేవాడిని. నా 7th క్లాస్లో శివారెడ్డి గారి వీడియోస్ మా టీవీ వజ్రోత్సవాల్లో ఆయన చేసిన వీడియోస్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఇంకా మా ఊరికి షరీఫ్ గారు అని చెప్పేసి అని ఆయన మిమిక్రీ చేయడానికి ఉత్సవాల్లో వచ్చేవాళ్ళు. ఆయన మిమిక్రీ చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను. అలా కొంతమంది నాకు ఇన్స్పిరేషన్, అంటే వీళ్ళలాగా మనం చెయ్యాలని ఇదితోటి. అప్పటికే స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి వాయిసెస్ బాగా చేసేవాడిని. అంతకుముందు నాకు అసలు మిమిక్రీ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే, మా స్కూల్లో మాస్టర్ని వాళ్ళ క్లాసులు చెప్తుంటే వెనకాల నుంచి బాగా ఇమిటేట్ చేసేవాడిని వాళ్ళ వాయిస్ని అనమాట. డిఫరెంట్గా ఒక 2 మాస్టర్లు ఉంటారు, రంగారావు గారు అని చెప్పేసి అని, ఆయన చాలా డిఫరెంట్గా మాట్లాడతారనమాట. ఆయన వాయిస్ ఒక ఎటకారంగా ఉండేది. ఒక డాల్ఫిన్స్ లెసన్ చెప్పేవాళ్ళు. డాల్ఫిన్స్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్, బాబు మాట్లాడకండా అనేవాడు. ఆయన వాయిస్ని క్యాచ్ చేశాను. మా ఫ్రెండ్స్ అన్నారు, భలే చేస్తున్నారా నువ్వు మిమిక్రీ, చిరంజీవి చెయ్యి, కృష్ణ గారిది చెయ్యి, ఇలా చంద్రబాబు నాయుడు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ 7th క్లాస్లోనే మా జిల్లాలో నేను 2nd ప్లేస్ మేడం మిమిక్రీలో. అప్పట్లోనే ఆ ఇంట్రెస్ట్ తోటి వచ్చాను. అంటే ఓన్ ప్రాక్టీస్ ఎక్కడైనా కోర్స్ తీసుకున్నారు? ఓన్ ప్రాక్టీసే మేడం, కోర్స్ ఏం తీసుకోలేదు నేను. నా చిన్నప్పటి నుంచి అభ్యాసం, అంటే 2-3 వాయిస్లు మనం చేయగలిగి పర్ఫెక్ట్గా దాని మీద ఇంకా నేర్చుకోవాలనే కసి తాపత్రయం ఉండి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఏ వాయిస్ అయినా మనం చేయొచ్చు. అంటే మీరు గురువు గారుగా ఎవరినైనా ఎంచుకున్నారు? గురువు గారుగా అంటే నాకు మిమిక్రీ ఫీల్డ్లోకి రాకముందు జనరల్గా చేసేవాడిని, కానీ మిమిక్రీలో పూర్తిగా దీని గురించి నేను తెలుసుకున్నాక ఈ మిమిక్రీ పితామహులు మా గురువు గారు, మాకే కాదు మిమిక్రీ కళాకారులందరూ గురువు గారు పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. ఆయన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కూడా మన దేశంలో నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి మరి ఎన్నో కార్యక్రమాలు అంతర్జాతీయ పొందిన నుంచి ఆయన ఈరోజు మిమిక్రీకి ఈరోజు ఒక బ్రిడ్జ్ కట్టబట్టే ఈరోజు మేము ఆ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తాం. అంత మహానుభావుడు ఆయనే మా గురువు, ఆయనే మాకు ఇన్స్పిరేషన్. ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు మిమిక్రీ వర్క్షాప్స్ పెడతారు. మాకు ఆయన పుట్టినరోజుకి మేమందరం వెళ్ళి మిమిక్రీ నేర్చుకుంటాం, మిమిక్రీ ప్రజెంటేషన్స్ ఇస్తాం. అలా ఆయనే మా గురువు మేడం. అంటే మీరు బేసిక్గా మన ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మేడం, ఆంధ్రప్రదేశ్. అక్కడే నేను చదువుగా అందరూ అక్కడే మేడం. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు బిఎస్ఎన్ఎల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీఎం టెలిఫోన్ మెకానిజం. తర్వాత అమ్మగారేమో హౌస్ వైఫ్ ఉంటారు. సో అలా మొదలైంది అలా నా జీవితం, అలా ఎంటర్ అయ్యాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మెల్లిగా ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నారు కదా, జబర్దస్త్ టీంలోకి ఎలా అవకాశం వచ్చింది? ఇలాగే మేడం, ఇలాగే నేను మిమిక్రీ చేస్తున్నా. అంటే నాకు ఏ పరిచయం అయినా సరే, నేను ఈ స్థానంలోకి రావాలన్నా సరే, నేను ఎక్కడైనా ఒక మిమిక్రీ చేస్తే కొంతమంది ఆకర్షితులయ్యి నన్ను బాగా అభినందిస్తూ, నన్ను బాగా మెచ్చుకుంటూ వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం. అలాగా నా మిమిక్రీ చూసిన వ్యక్తి రాకింగ్ రాకేష్ గారు. ఆయన కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, నేరెళ్ళ వేణుమాధవ్ గారి శిష్యులు. ఆయన కూడా ఆయన చూసి చాలా బాగా చేస్తున్నావు, చాలా అద్భుతంగా ఉంది రవి అని చెప్పని ఆయన్ని డైరెక్ట్గా నేను ఛాన్సెస్ అడగలేదు. ఆయనతోటి ఇంకా ట్రావెల్ చేయడం, మిమిక్రీ బేస్డ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు జబర్దస్త్లోకి పిలిచి చిన్న క్యారెక్టర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలాగ ఒక 4-5 స్కిట్లు చేశాను. 4-5 స్కిట్లు చేసిన తర్వాత సో అంటే నేను అందులోంచి మెయిన్ బయటికి రాకపోవడం గల అంటే వచ్చేయడానికి గల కారణం ఏంటంటే, మనం స్కిట్ ఒకటి ప్రాక్టీస్ చేస్తాం, ఒకటి ప్రాక్టీస్ చేస్తాం, కానీ అక్కడ స్టేజ్ మీద వేరే వాళ్ళు ప్రజెంటేషన్ వచ్చేస్తుంది, సీనియర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక మనం మిమిక్రీ బేస్డ్ మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇప్పుడిప్పుడే చదువుతున్నాం అంటే నా గోల్, నా అంబిషన్ అంతా మిమిక్రీ బేస్డ్ మేడం. ఇప్పుడు మనం జబర్దస్త్లోనే అందులోనే రాణించాలంటే ఇవన్నీ పక్కన పెట్టేసి టీమ్ లీడర్ దగ్గర ఇలా చేయాలి. అంటే పాలిటిక్స్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? బాగుంటుంది మేడం. అంటే ఈరోజు ప్రతి మిమిక్రీ కళాకారుడు, జబర్దస్త్లో చాలామంది మిమిక్రీ కళాకారులు ఉన్నారు. అవినేష్ కానివ్వండి, కార్తీక్ కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, ఇలా అందరూ మిమిక్రీ కళాకారులే మేడం. అందులోనే కష్టమైన నష్టమైన అందులోనే ఉండి ఎలాంటి పాలిటిక్స్ ఒకవేళ జరిగినా కూడా వెనకడుగు వేయకుండా అందులో నిలబడితే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది. కానీ నాకున్న కొన్ని కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి అందులో ఎక్కువసేపు నిలబడలేక నా అంతటి నేనే బయటికి రావడం, అక్కడ కొన్ని వాతావరణాలు నాకు నచ్చపోవడం, నాకు సమయం కొన్ని సార్లు ఈవెంట్లు ఉంటే ఆ ఈవెంట్ టైంలో నేను ప్రాక్టీస్కి వెళ్ళకపోవడం, తర్వాత నా ప్రజెంటేషన్ ఒకవేళ సరిగ్గా బాగోపోతే అన్నగారు నన్ను ఇగ్నోర్ చేయడం, రాకేష్ అన్న, ఇవన్నీ కొంచెం నన్ను బాగా కదిలింపజేసి ఇంకా బయటకు వచ్చేసిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మీరు రన్ చేస్తారు, అది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎలా ఉంది, అర్నింగ్స్ ఎలా ఉన్నాయి మీకు ఇప్పుడు? పర్వాలేదు మేడం. ఈవెంట్ మేనేజర్గా ప్రజెంట్ నేను ఒక మంత్లీ ఒక 2-3 ఓన్ ఈవెంట్స్ చేస్తాను.
దాంతోపాటు నన్ను ఎక్కువగా మిమిక్రీకి పిలుస్తారు, తర్వాత వ్యాఖ్యాతగా, యాంకరింగ్గా, గేమ్ జాకీగా, గేమ్స్ ఆడిపించడం, ఇలా సరదాగా ఈవెంట్స్లో తోటి ఆర్గనైజర్స్, తోటి ఈవెంట్ మేనేజర్స్, ఆర్టిస్టులు అందరూ నాకు సపోర్ట్గా బాగా చాలా పబ్లిక్ దాంట్లో బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను మేడం. ఆఫ్ స్క్రీన్ చాలామందిని నవ్విస్తాం మేము. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఆఫ్ స్క్రీన్, ఎంతోమందిని నవ్వించగలిగినటువంటి సమర్థులు ఉన్నారు హైదరాబాద్లో ఆఫ్ స్క్రీన్. అండ్ ఒక పోస్ట్లో చూసాను, అంటే ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఆశ్రమాలకు కానీ ఏదైనా పిల్లల విషయంలో, చారిటబుల్ విషయంలో నేను ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని మీరు. అవును మేడం, అవును మేడం. అంటే ఎందుకు, అంటే సమాజ సేవ వైపు స్పెషల్గా ఇంట్రెస్టా? చాలా, అది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మేడం. ఎందుకనంటే నేను ఫైనాన్షియల్గా చేసే పరిస్థితిలో నేను లేను. అంటే ఎంత గొప్పగా అంత కోటీశ్వరుని ఇంకా కాలేదు, కనీసం ఉన్న దాంట్లో కొంతైనా సాయం చేయొచ్చు. కానీ వీరికి కొంతమంది నిజంగా స్వచ్ఛందంగా పనిచేసే కొన్ని సంస్థలు ఉంటాయి, వారు ఏదో ఒక ఆర్గనైజేషన్స్ ఏదైనా ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకుంటారు. అప్పుడు నేను వ్యాఖ్యాతగా మిమిక్రీ ఇవన్నీ ఫ్రీగా వెళ్ళి వాళ్ళందరినీ సరదాగా నవ్వించి, నా వంతు ఏదైనా సహాయం కావాలంటే ఫైనాన్షియల్గా కూడా సహాయం చేసి వెనక్కి వస్తాను. అలాగా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. సో ఎందుకంటే అందులో అనాథ పిల్లలు ఉంటారు, తర్వాత ఒక బ్లైండ్, ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి కొంచెం పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే, మనం డబ్బులు అన్నం పెట్టామనుకోండి, కాసేపు తినేసి అక్కడ అందరూ చేస్తారు, చాలామంది అన్నదానం చేస్తారు. కానీ నిజంగా అంతమందిని వాళ్ళ కష్టాలని, వాళ్ళ ఉన్న లోపాన్ని మర్చిపోయి వాళ్ళని కాసేపు నవ్వించాలి అనే తపన నాలో కలిగింది, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీవీ చూడలేరు. సో కొంతమంది వాళ్ళకి ఏమిటి వింటారు, ఆ వినేది ధ్వని అనుకరణ, మిమిక్రీ. అలాగా మీకు ఏ వాయిస్ కావాలి పిల్లలు అని చెప్పడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమిక్రీ చేయడం, తర్వాత వాళ్ళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వెళ్ళడం, ఇలా నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను మేడం. భవిష్యత్తులో కూడా నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను, నిస్వార్థంగా ఎవరైతే కనుక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారో నా తరపు నుంచి ఖచ్చితంగా ఫ్రీగా మీకు ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఒక ప్రోగ్రామ్ నేను వెళ్ళానుకోండి 5,000 నుండి 10,000 వరకు తీసుకుంటాను లోకల్లో. మరి 5,000, 10,000 వాళ్ళకి ఫ్రీగా నేను చేసినట్టే అలా నేను చేస్తాను. అంటే ఇప్పుడు యూత్కి మిమిక్రీని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి మీ వంతుగా, అంటే మీకు ఇంట్రెస్ట్, అలాగే యూత్కి ఏమైనా అంటే కోచింగ్ లాంటిది ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? అంటే కోచింగ్ ఇవ్వడానికి యూనివర్సిటీ ఉంది మేడం, తెలుగు యూనివర్సిటీ ఉంది. అందులో మా గురువు గారు స్థాపించినటువంటి డాక్టర్ నెరల వేణుమాధ గారు మిమిక్రీ మీద ఒక డిప్లొమా క్లాసులు పెట్టడం, దీనికి డిప్లొమాలు కూడా ఉన్నాయి మేడం. మిమిక్రీలో డిప్లొమాలు ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు, బయటకు వచ్చి మంచి మిమిక్రీ కళాకారులుగా తయారవుతున్నారు. దాంతోపాటు మిమిక్రీ వెల్ఫేర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, వీళ్ళందరూ చక్కగా వర్క్షాప్ అంటారు. సో వాళ్ళకి క్లాసులు చెప్పి పెద్ద పెద్ద సీనియర్స్ చేత, హరికృష్ణ గారు, మిమిక్రీ హరికృష్ణ గారు వారి చేత, ఇలా కొంతమంది సీనియర్స్ చేత, మిమిక్రీ ఇలాంటి వాళ్ళ చేత క్లాసులు పెట్టించి వాళ్ళు తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి మిమిక్రీ కళ అనేది అంతరించిపోతుందన్న ఆలోచన నుంచి బయట తీసుకొచ్చి ఇలాంటి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ నేను చేస్తూ ఉంటుంటాను. నేను కూడా చాలామంది పిల్లలకి, అంటే నాకంటే సీనియర్స్ కదా, నాకంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం చేస్తూ ఉంటాను పర్సనల్గా. అలా కదా ఇలా చేయండి అని చెప్పేసి ఉంటాను, అలాగా చెప్తూ ఉంటాను. చాలామంది వాయిస్ని మీరు మిమిక్రీ చేశారు కదా, ప్రముఖులు చాగంటి గారు వాయిస్ కూడా మీరు మిమిక్రీ చేశారు, చాలా బాగుంది. అవును, ఒకసారి మాకోసం చాగంటి గారి గురించి. నాకు ఈ రీసెంట్గా ఈ చాగంటి గారి వాయిస్ ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను బాగా అడుగుతున్నా. మీరు చేసిన మిమిక్రీ ఆయన విన్నారా? లేదు మేడం, ఇంకా రాలేదు. ఐ థింక్ యూట్యూబ్లో చూసుంటారు, ఎందుకంటే చాలా ఛానల్స్లో నేను ఖచ్చితంగా ఆయన మిమిక్రీ చేశాను, చూస్తుంటారు. కానీ ఆయన ఎదురుగా లైవ్లో ఎప్పుడు నేను చాగంటి గారు వాయిస్ చేయలేదు. బహుశా భగవంతుడి దేవాలు ఎప్పుడు అవకాశం రావచ్చు అని ఎదురు చూస్తున్నాను. చాగంటి గారు అయితే సోషల్ మీడియా గురించి, ప్రస్తుతం సోషల్ మీడియా గురించి ఆయన ఏమని చెప్తారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు టిక్టాక్ అనేది బాగా జనాలు చాలా వైరల్ అయింది మేడం అది. సో ఏంటంటే ప్రతి ఒక్కరు టిక్టాక్ చేయడం, దీనివల్ల కొన్ని అనర్థాలు రావడం, దీన్ని ఇప్పుడు టిక్టాక్ అనేది కూడా మన ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. ఒక టిక్టాక్ మీదే కాదు, వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్, ప్రజెంట్ సోషల్ నెట్వర్క్ మీద యువత బాగా ఎడిట్ అయిపోతున్నారు. సో యూట్యూబ్లో కొన్ని ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ, డేర్ సిరీస్ చేస్తూ, ఈ పబ్జీ గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోతూ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా ఎంత నాలెడ్జ్ సంపాదించవచ్చో అంతకంటే ఇదిగా అంత బానిసలు కూడా అయిపోయి దానికి ఎడిట్ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా యువత పాడైపోయిన పరిస్థితి. సో అలాంటి వాటి మీద ఆయన భావోద్రేకానికి గురయ్యి మనస్తాపంతో క్లాస్ పీకితే యూత్కి ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను సరదాగా చేసి చూపిస్తానండి. ఎందుకంటే యువత ఈ వీడియో చూస్తేనే ఖచ్చితంగా మారుతారని ఒక చిన్న ప్రయత్నం. ఓకే, ఆయన చాలా ఓపెన్గా మాట్లాడతారు. ఎలా చెప్తారు, మనిషి మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఈరోజు ఈ విధంగా తయారవడానికి గల
ముఖ్య ఉద్దేశం ఏమంటే మన హైందవ సాంప్రదాయాల మీద అవగాహన లేకపోవడం. తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వారికి సరైనటువంటి బోధన అంశం చేయకపోవడం ఈరోజు మన దేశంలో యువత నాశనం అవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం. ఏమండి ఈ మధ్య చూసాము ఏమి టిక్టాక్లు వీళ్ళ దుంపలకి దానికి పూర్తిగా బానిసైపోతున్నారు. ఏమండి ఏ విధంగా చేస్తున్నది ఇది వీళ్ళ పెట్టడం అంటే తల్లిదండ్రులతో సమయం గడపడం లేదు, పక్కన ఉన్నంటి ఆత్మీయ స్నేహితులతోటి సమయం గడపడం విధానం లేకుండా వాట్సాప్లు, ఫేస్బుక్లు, చాటింగ్లు, టిక్టాక్లు, యూట్యూబ్లు అనుకుంటూ ఏమంటే యువత వాళ్ళకున్నవంటి యవ్వన సమయాన్ని దానికి ఎక్కువగా గడపడం వల్ల ఈరోజు మన దేశంలో ఏమంటే ఇలా సమాజం నాశనం అయిపోవడం గల ముఖ్య ఉద్దేశం సమయం మొత్తం వాటికి కేటాయించడం. ఇలా కేటాయించడం వల్ల యువత తప్పు దారి పడుతుంది. అందుకే సత్యాన్ని వారికి నేర్పించాలి. తల్లిదండ్రులు సీరియల్స్ చూడడం కాదు, పిల్లల మీద దృష్టి పెట్టాలి. ఏమంటే తల్లిదండ్రులు క్రమశిక్షణ ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. నేనేమంటానంటే చాగంటి విమర్శించాడు, చాగంటి కోటేశ్వరులు అన్నాడని ఎవ్వరూ నన్ను అనుకున్నా పర్వాలేదు, సత్యాన్ని చెప్పడానికి చాగంటి కోటేశ్వరుని నేను ఎప్పుడు మీతో ఉంటాను మనస్ఫూర్తిగా తెలియచేస్తూ సత్యమేవ జయతే. అందుకే అసతోమో సద్గమయ అన్నారు. ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు అని సూర్య నమస్కారాలు చేసే నీవే ఏమండి ఈరోజు ఇలా అయిపోతుందంటే కారణం ఎవరు? ఈ విధంగా చాగంటి గారు అలవోకగా థ్యాంక్ యూ మేడం. అలా చాగంటి గారు తల్లిదండ్రులు క్లాస్ పెరుగుతారు, యువతకి క్లాస్ పెరుగుతారు ఇప్పుడున్నవంటి సిచ్యువేషన్స్ మీద. మీరు పొలిటికల్ లైఫ్ గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు ఇంకా మనకి రిజల్ట్స్ రావాలి, ఎలక్షన్స్ గెలిస్తే ఆ నాయకులు ఎలా మాట్లాడతారు? ఓకే, సో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఉన్నాయి, మనం చూస్తున్నాం. జనాలను కూడా చాలామంది సోషల్ నెట్వర్క్ పాల్గారు అయితే ఎలా మాట్లాడతారు. సో ఒక్కొక్కరు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. మనకి మే నెలలో రిజల్ట్స్ మే 21 ఐ థింక్. ఓకే, సో అప్పుడు రిజల్ట్స్కి ముందుగా ఎవరైనా ఒక యాంకర్ వెళ్ళి క్వశ్చన్ అడిగితే సార్ ఇలా గెలుపు మీదేనని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారా, ఏ విధంగా మీ పార్టీ గెలుస్తుంది, మీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం గెలవడానికి ముఖ్య ఉద్దేశం మీ మేనిఫెస్టో చెప్పండి అనగానే వెంటనే కేఏ పాల్ గారు ఎలా మాట్లాడతారు, ఆయన హావభావాలు, ఆయన లాంగ్వేజ్ కొంచెం యాసగా ఉంటుంది. ఆయన 191 దేశాలు నన్ను ప్రైమ్ మినిస్టర్ నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, 40 ప్రైమ్ మినిస్టర్ నా దగ్గరికి వచ్చారు. కేఏ పాల్ అంటే ప్రపంచ దేశాలు మొత్తం తెలుసు. ఒక మాట అడుగుతాను, మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పాలా వద్దా? నర్సాపురంలో క్యాంపింగ్ చేస్తుంటే మనకి ట్రంప్ వస్తా అన్నాడు క్యాంపింగ్ చేయడానికి, వద్దని చెప్పేశాను. యుద్ధాలు జరుగుతుంటే ఆపేశాను. మీకు తెలుసు కేఏ పాల్ని ఎట్టకారంగా చూస్తున్నారు. ఎప్పటికైనా సీఎంగా నేనే గెలుస్తాను, మీరు రాసి పెట్టుకోండి. బల్లె ఇట్రా కేఏ పాల్ ఎవరో తెలీదా? ఒకసారి సెల్ఫీ దిగడానికి ఎంతమంది జనాలకు పడ్డారో చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏంటి అర్థమవుతుందో మీకు? టైమ్స్ ఆఫ్ ఇండియా ద గ్రేట్ పేపర్, ఇందులో నా గురించి ఆర్టికల్ రాశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కేఏ పాల్ ఇస్ ద లెజెండరీ. మీరు ఏమన్నా అర్థమవుతుంది? మంచి ప్రశ్న అడిగారు, మంచిగా చెప్పాను. మీరు ఏదో డబ్బాలు కుట్టుకుంటున్నారు అనుకోబాగండి, ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది, అంతేనా? బల్లె ఆ విధంగా కేఏ పాల్ గారి యొక్క వేస్తుంటే ఆయన వాయిసెస్ని మనం సరదాగా చేయొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధీమా వ్యక్తం చేస్తుంది మేము గెలుస్తామని చెప్పడానికి ఎలా ఉంటుంది? ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలనలో సీమాంధ్రలో జరిగినటువంటి అన్యాయ పరిస్థితులు మనం చూస్తున్నాం. 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలు చూశారు. ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరు చల్లటి గాలి కింద కూర్చొని, చల్లటి ఫ్యాన్ కింద కూర్చొని ప్రతి ఒక్కరు ఫ్యాన్కే గుద్దారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మీడియా ద్వారా ఒకటే, ఈసారి ఖచ్చితంగా సీఎం నేనే అవుతాను. ఎస్, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాం. ప్రతిపక్ష నేతగా 9 సంవత్సరాలు ఏ రకంగా కష్టపడని మీ అందరూ తెలుసు. ఈరోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నింటినీ ఈరోజు ఆయన ఒక తనయుడుగా ఖచ్చితంగా పేదవాళ్ళకి మంచి చేస్తానని ప్రజలు విశ్వసించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పసి అంటూ ఫ్యాన్ మీద గుద్దినటువంటి పరిస్థితులు ఈరోజు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, అధికారంలోకి మేమే వస్తాం, ముఖ్యమంత్రినే అవుతాం, ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నేను ముఖ్యమంత్రి అవకపోతే కనుక నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు లేదా అడగండి మీడియా ద్వారాని మరొకసారి తెలియజేస్తూ జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ఇదిలో ఆయన ధీమాను వ్యక్తం చేస్తారు. అదే కూడా అంటే ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుందండి. అంటే ఇంకా ఆయన్ని మనలో పుణుకోవడం అనమాట. ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎలక్షన్స్ గురించి గెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు నీ గురించి ప్రశ్న అడిగితే మీరు ఖచ్చితంగా సేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, మీరు గెలుస్తారంటే ఆయన ఎలా చెప్తారు? మీరు ఒకటి గమనించాలి, నేను అధికార దాహం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. పదవుల కోసం వచ్చిన వ్యక్తినైతే ఈరోజు నాకు ఎన్నో పార్టీల అవకాశం ఇచ్చినాయి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు నా దృష్టిలో తుచ్చాను. ప్రజలకి ఎప్పటికైనా సరే నేను ఏదో ఒకటి మంచి చేయడం కోసం వచ్చాను, అన్యాయాన్ని అరికట్టడం కోసం వచ్చాను. ఎప్పుడైనా సరే కనుక నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రజలకు ఏదో మంచి చేయాలని ఒక ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప ఓట్ల కోసము, ఓట్ల యొక్క లబ్ధి కోసము, అధికార దాహం కోసం నేను వస్తే ఈరోజు ఇంతమంది ఈరోజు నాకు ఓట్లు పడే కాదు, అందరూ వేడివేడిగా టీ తాగారు, గ్లాస్లో టీ తాగి గ్లాస్కే గుద్దారని బల్లగుద్ది చెప్తున్నాను. ఖచ్చితంగా అధికారంలోకి మేము వస్తామని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ మీ పవన్ కళ్యాణ్. ఆ విధంగా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన ధీమా ఈ రకంగా వ్యక్తం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన ఎలా మాట్లాడతారు ఆయన పార్టీ గురించి? నేను ముందే చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముళ్ళు. ఏ రోజు చూస్తే ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఏమనేవారు, అమెరికా సంబంధాలు అనేవారు. కానీ ఇప్పుడు చూడండి మ్యాట్రిమోనీ చూడండి, షాదీ రకం చూడండి, ప్రతి ఒక్కరూ అమరావతి సంబంధాలు అంటున్నారు. దానికి గల కారణం అమరావతి డెవలప్మెంట్ చేశాము, రైతు రుణమాఫీ చేశాము. ఏ రోజు ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఆ రకంగా ముందుకు పోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కుకుంటూ ఓట్ల దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా సైకిల్కే గుద్దారు. ఈసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఆ మాదిరిగా ముందుకు పోతూనే ఉంటాం అని మనస్ఫూర్తి తెలియజేస్తూ జై జన్మభూమి, జై ఎన్టీఆర్. ఈ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క స్టైల్లో మనం జనరల్గా వాళ్ళు మాట్లాడిన దానికి మనం చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా మాట్లాడే మాటలు మనం చేసేయచ్చు, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మనం చెప్పొచ్చు. కానీ ఒక కాన్సెప్ట్ని మనందరం మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాయిస్ పర్ఫెక్షన్ కంటే వాయిస్ పర్ఫెక్షన్ వేరండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇందాక చేశాను, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓన్ డైలాగులతోటి మాట్లాడిని ఏదైనా టాప్ మోస్ట్లో చెప్పాలంటే కనుక యాస్టీస్గా ఆయన వాయిస్ వచ్చేస్తుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఆయనది ఎలా ఉంటుంది? అధ్యక్ష, ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఒకవైపు ఇక్కడ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, అరే వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇచ్చారు, మేము మాట్లాడేసరికి మీరు మైక్ ఆఫ్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది స్పీకర్ గారు ఎటువైపు ఉన్నారని పరిస్థితి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓటుకి నోటు విషయంలో దొరికిపోయారు అధ్యక్ష. దాని గురించి మీరు మాట్లాడలేదు. ఈరోజు ఏదైతే చర్చ ఉందో ఆ చర్చకు సంబంధించిన విషయం మాట్లాడలేదు. ఈ మాదిరిగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. మన గౌరవ స్థానంలో ఉంటే మీరు కూడా ఈరోజు ఎటువైపు ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. ఈ రకంగా ఆయన వాయిస్ యాస్టేజ్ తీసుకొచ్చి, ఎందుకంటే అది ఆల్రెడీ మాట్లాడిన మాటలు. అంటే మిమిక్రీలో ఒక పవర్ఫుల్గా ఒక డైలాగ్ని ఆయన చెప్పిన డైలాగ్ని మనం యాస్టేజ్గా చెప్పేస్తే ఆయన వాయిస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఆయన మాట కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఒక ఓన్గా ఎలక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అలా ఉంటున్నప్పుడు వర్డ్స్ని క్రియేట్ చేసుకొని చాలా అక్షర జ్ఞానంతో ఎక్కడ తప్పులు పోకుండా అటు వాయిస్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ యొక్క మోడ్యులేషన్స్ కూడా జాగ్రత్త చూసుకోవాలి, అలాగే భాష డిక్షన్ కరెక్ట్గా పెట్టుకొని ఆ డిక్షన్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ఈ విధంగా మన వాళ్ళు మాట్లాడతారండి. అది విషయం. పొలిటికల్ లీడర్స్ అండ్ సినిమా సెలబ్రిటీస్ చాలా మంది వాయిస్ ని వేరు. అవును. ది బెస్ట్ ఏది మీకు బాగా నచ్చింది? అంటే నాకు నా మిమిక్రీ కెరియర్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తాను. నాకు మిమిక్రీలోనే నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ సప్తగిరి గారు. సో సప్తగిరి గారు వాయిస్నే నేను ఎక్కువగా నాకు ఈరోజు ఒక మిమిక్రీ కళాకారుడిగా అంటే ఫస్ట్ టైం ఆయన వాయిస్ని యాస్టీజ్గా ప్రజెంటేషన్ ఇవ్వబట్టే నాకు ఈరోజు మిమిక్రీ కళాకారుడిగా మంచి గుర్తింపు వచ్చింది. సో సప్తగిరి గారి వాయిస్ని ప్రేమగద చిత్రం నుంచి ఇమిటేట్ చేశాను.
దానికి నా మంచి పేరు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎదురుగా ఆయన వాయిస్ చాలాసార్లు చేశాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ విషయంలో. ప్రేమకథ చిత్రంలో నుంచి ఆయన వాయిస్ లోపల సుధీర్ని అండ్ ప్రవీణ్ కొడుతూ ఉంటుంది దయ్యం. మనవాడు బయట నుంచి పాటలు పాడుకుంటూ వెళ్తాడు లోపలికి. పాటలు పాడుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు కాడి నుంచి దయ్యం మనవాడిని కొట్టేంత వరకు, బయటకు వచ్చేంత వరకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, లోపలికి వెళ్తాడు. గోల్లీ మార్ 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 ఎవరెవరెవరెవరు ఏడు మీద పడింది ఇక్కడ. బంగారం నువ్వు ఏడ్చావా? సిట్టి నువ్వు ఏడ్చావా? ఏమ్రా సుధీరు నువ్వు ఏడ్చావా? బంగారం ఏమే ఎందుకు ఏడ్చావే? సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగిన ముద్దులు ఇవ్వలేదా? నేను మాట్లాడుతానాగే. ఏమిరా సుధీరు బుద్ధుందా? పాప ముద్దడితే ముద్దు వేరా? ముద్దిచ్చేసే ఏరా మొత్తం నువ్వే కదా చేసేది. అబ్బాబ్బా ఏందక్క వాయిస్ మార్చేసావు? అక్క ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకుపోయి వస్తానక్క. ఏమక్క ఇంకో రౌండ్ నేర్చుకుంటావా? అబ్బాబాబా అరే ప్రవీణ ఇది చిన్నపిల్ల అన్నావు. ఏం చిన్నపిల్లరా? యాడంటే ఆడుకుంటే అంత గులాబీ జమ కడగలు ఆడిపోతున్నారా? అరే ఇక మీద నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలా? అరే మగవాడిని చూడకుండా యాడంటే ఆడుకుంటే తండ్రా నేను వెళ్ళిపోతానురా. పరలోక యాత్రకు బయలుదేరుతున్నటువంటి నా తండ్రి నా యాత్రను కుసుము చేయరా, ఉంటానమ్మా. ఈ విధంగా మన సప్తగిరి గారి వాయిస్ ని యాస్టీజ్ గా ఆయన డైలాగ్ ని ప్రజెంటేషన్. ఈ వాయిస్ అందరూ టచ్ లో ఉంటారండి. అందరూ ప్రతి ఒక్కరు అందరూ చాలా టచ్ లో. బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? సో నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఫన్ బకెట్ నాగభార్గవి. సో మీ ఇద్దరం చాలా క్లోజ్, చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాం. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి అడుగు పెట్టాము, ఇద్దరం ఒకేసారి కష్టపడుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వచ్చాము. సో చాలా క్లోజ్ తను నాకు. సో నా ఫ్రెండ్, నా ఆత్మీయులు, ఏ కష్ట సుఖాలను పంచుకుంటాం. సో ఇప్పుడు తను ప్రదీప్ పక్కన ప్రతి మంగళ వైఫ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది ప్రతి సోమవారం. సో నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఇండస్ట్రీలో బాగా. మీ మ్యారేజ్, మీ ఫ్యామిలీ? నాకు మ్యారేజ్ అయిందండి, ఒక బాబు. ఓకే. సో నా మిసెస్ కూడా ఇంకా ఈవెంట్స్లో నాకు సపోర్ట్గా ఉంటుంది. ఒకరు హెల్ప్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో ప్రజెంట్ ఓకే, ఫ్యామిలీ, నేను, అమ్మ అంతా సో ఫైన్ కలిసే ఉంటానండి హైదరాబాద్లోనే. మరి మీరు ఓన్ ఈవెంట్స్ కూడా చేస్తామంట? అవునండి. ఓన్ ఈవెంట్స్ అంటే ఏం చేస్తారు? ఏం లేదు మేడం, ఇప్పుడు మ్యారేజ్ ఉందంటే కంప్లీట్ ఈవెంట్ మేనేజ్మెంట్. వాళ్ళకి ఏమైనా డెకరేషన్స్ కావాలన్నా, వాళ్ళకి ఏమైనా సౌండ్ సిస్టము, తర్వాత ఆర్కెస్ట్రా, ఇలా ఏం కావాలన్నా క్లయింట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తం మనం ప్రొవైడ్ చేసి, వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేసి స్టార్టింగ్ నుండి చివరి వరకు మొత్తం చేసేది ఈవెంట్ మేనేజ్మెంట్ అనమాట. ఇటువంటి లోటు లేకుండా ఒక పెళ్ళిని మనం చేయడం, అది ఎలా నేను కొన్ని చేస్తుంటాను అనమాట. కొన్ని వస్తున్నా ఇప్పుడే పర్వాలేదు, ఫైన్. అది మేడం ఫ్యామిలీ నుండి కూడా మంచి సపోర్ట్ ఉంది, అంత ఫైన్ మేడం. దేవుడి దయ వల్ల ఇదివరకు 3 సంవత్సరాల క్రితం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో ఇప్పుడు నేను ప్రజెంట్ చాలా బాగున్నాను. ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. రైట్. అంటే స్టేట్ వరకే ఉందా సార్? ఏపీ తెలంగాణ వరకే ఉందా? నేషనల్ వైజ్గా మీకు గుర్తింపు ఎలా ఉంది? అంటే ప్రజెంట్ 2 రాష్ట్రాల్లో మంచి పేరుంది మేడం. ఇంకా నేషనల్ స్థాయి వరకు వెళ్ళలేదు. అతి త్వరలో వరల్డ్ రికార్డు ఒకటి చేద్దామని చెప్పని ప్రయత్నంలో ఉన్నాను. సో తక్కువ సెకండ్స్లో ఎక్కువ వాయిసెస్ని వరల్డ్ రికార్డుకి బాగా ప్రయత్నంలో అభ్యాసంలో ఉన్నాను. అలాగే మన భారత్ వరల్డ్ రికార్డ్ అనమాట, మన ఇండియా తరపు నుంచి ఇండియాలో అతి తక్కువ సెకండ్స్లో ఎక్కువ వాయిస్ చేసిన వ్యక్తిగా రికార్డ్ బద్దలు కొట్టామన్న ప్రయత్నంలో ఉన్నాను. మేబీ నెక్స్ట్ మంత్లో అది కూడా కంప్లీట్ చేస్తాను. సో ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇంటర్నేషనల్గా కానివ్వండి, నేషనల్గా కానీ గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మీరు ఏమైనా సెంటర్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారు? జై సెంటర్స్ మేడం, అంటే కోచింగ్ సెంటర్స్ మనకి మీ తరపున? నా తరపున కోచింగ్ సెంటర్స్ నేను ఎప్పుడు అలాంటి ఆలోచన చేయలేదు మేడం. ఏది చేసినా సరే ఖచ్చితంగా మాకు ఒక అసోసియేషన్ ఉంది, మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. సో దానికి సంబంధించి ఉంది మేడం. ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఇది మా గురువు గారు నేరల వేణుమాధ గారు స్థాపించారు కాబట్టి చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంటే చాలా చాలా గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దీన్ని మిమిక్రీ స్థాయిని కానివ్వండి, మిమిక్రీ విషయంలో చాలా అంటే చాలా ఫండ్స్ తీసుకురావడం కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ చాలా విషయాలు చేస్తున్నారు. అంత ప్రజెంట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన పొలిటికల్ లీడర్స్ హామీలు ఇస్తే ఎలా ఉంటుంది, దాని ధీమా వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో మనం విన్నాం కదా. ఒకవేళ పాల్ గారు గెలిస్తే, ఆయన సీఎం అయితే ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన మంచి ప్రశ్న అడిగారు. ఆపేయండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఒకటి మీరు క్వశ్చన్ అడిగారు, మంచి ప్రశ్న అడిగారు, నాకు జవాబు చెప్పనివ్వాలి కదా. మీరు మంచి ప్రశ్న, మీ పేరు? హరిణి.
అది మీకు మిమ్మల్ని చూశాను, చాలా యూట్యూబ్లో మిమ్మల్ని చూశాను. మీరు నచ్చని ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చి యాక్చువల్ నాకు 14 దేశాల్లో నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. BBC ఛానల్ వాళ్ళు పిలిచారు, భారత్ టీవీ వాళ్ళు పిలిచారు, ఇండియా ప్రైమ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా గురించి మొత్తం ఆర్టికల్ రాస్తానని చెప్పేసాను. అవన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చానంటే మీరు బాగా చెప్తారని కదా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్, ఆన్సర్ చెప్తాను. నేను ఏం చెప్పాను మీకు ఇంటర్వ్యూ ఇంత ముందు ఇచ్చినప్పుడు, గెలుస్తానని గెలిచాను. ఈ రోజు ప్రజలందరికీ మొత్తం గ్యాస్ ఫ్రీగా ఇచ్చేస్తాను, హెలికాప్టర్ ఇంటింటికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇంటికి ఒక హెలికాప్టర్, ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఆ ట్రాఫిక్ నుంచి బయట రావడానికి నా దగ్గర 2 కోట్లు ఉంది, ఒక హెలికాప్టర్ ఇచ్చేస్తాం. నమ్మబుద్ధి కావట్లేదు కదా. లేదు, కేపాల్ చెప్పండి ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముతున్నారు లేదా? ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే నేను ఇప్పుడు గెలిచాను కాబట్టి ఏదైతే హామీ ఇచ్చేస్తానో హామీ ప్రకారం గెలిచేసాను నేను ముఖ్యమంత్రి. ఖచ్చితంగా మొత్తం మన రాజధాని ఎలా ఉంటుందంటే ఊరికి ఒక ఎయిర్పోర్ట్ పెడతాను, అందులో హెలికాప్టర్లకి బైకులు కార్లు మొత్తం అయిపోయింది. మొత్తం నేనే గెలిచాను కాబట్టి మొత్తం చేస్తాను. మీకు కామెడీగా ఉండొచ్చు కేపాల్ అంటే, ఖచ్చితంగా జనాలు తెలుసు, 191 దేశాల్లో తెలుసు నేను. మీరు నన్ను ఎక్కారం చేస్తున్నాను. ఇప్పుడు చూపేస్తా, ముఖ్యమంత్రి అయ్యాను కదా, ఖచ్చితంగా అయ్యాను, నేనే గెలిచాను. ఎవరో ఈ మొన్న ఒక ఆవిడ అన్నారు మీరు ముఖ్యమంత్రి అవునాను, ఇప్పుడు ఆవిడకి సమాధానం లైవ్ లో చూడాలి. ఇప్పుడు చూసారా నేను గెలిచానా లేదా? హెలికాప్టర్, దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను గెలిచాను. నేను ఓడిపోయే ప్రసక్తి లేదండి. ట్రంప్ గారు ట్వీట్ చేశారు కేపాల్కి ఓటేమని, ఎంతమంది ఇండియన్స్ చూసి నాకు ఓటేశారు? ఒబామా చెప్పాడు, ట్వీట్ చేశాడు కేపాల్కి ఓటేమని చెప్పండి. ఇక్కడెక్కడ చిన్న చిన్న హీరోలు కాదు, ఎవరో బాలకృష్ణ తీసుకొచ్చి మీరు క్యాంపింగ్ చేసుకుంటున్నారు. కానీ నా గురించి ట్రంప్ ఒబామా వస్తాను, ఇవాంకా వాళ్ళ బైబీ ఆవిడకు నేను బ్లెస్ చేశాను. ఇంతమంది లెజెండరీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు చిన్న చిన్న వాళ్ళు మనకు వద్దండి, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు మనకి అసలు గెలుస్తాం, గెలిచేశారు అంతే. ఈ విధంగా కేపాల్ గారు ఆయన ధీమాను వ్యక్తం చేసే విధంగా ఉంటుంది అనేది, గెలిచాక ఆయన మాట్లాడితే ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. మిగతా లీడర్స్ కూడా గెలిస్తే ఎలా మాట్లాడతారు? గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు కూడా గెలవరన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే నాన్నగారితో ఈరోజు నాన్నగారిని ఏ రకంగా అయితే ప్రేమించారో అదే రకంగా ఈరోజు ప్రతి ఒక్క అన్నలు, ప్రతి ఒక్క తమ్ముళ్ళు, అవ్వమ్మలు, తాతయ్యలు, ప్రతి ఒక్క సోదరి ఓటు వేసి ఈరోజు నన్ను ముఖ్యమంత్రిని చేశారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాడమ్మా. అన్నలు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఈరోజు ఏదైతే హామీ ఇస్తున్నానో ఆ హామీలు నెరవేరకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. రాజ్యాన్ని మనం అలాగే చూసాము, అదే రాజ్యాన్ని ఈరోజు తీసుకొస్తానని మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన ఎలా మాట్లాడతారు? ముందుగానే చెప్పాను నేను ఈరోజు, ఓటికి నోటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే గ్యామ్లింగ్ చేశారో అది అందరూ వాయిస్ రికార్డు బయటకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు ఓట్లు గల్లంత అయిపోయినాయి. ఈరోజు చాలా మంది ఫ్యాన్ గుర్తుకి ఈరోజు ఓట్లు గుర్తే అవి తీరా పోయి సైకిల్ మీదకి వెళ్ళిపోయినాయి. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు చంద్రబాబు నాయుడు. అందుకే ఈరోజు మేము ఓడిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గెలుస్తాం. ఈఎంఐ మిషన్ పర్ఫెక్ట్ గా పెడతాం. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఈ యొక్క ఎలక్షన్ కమిటీకి మేమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి మేమే ఒక లేఖను దరఖాస్తు చేస్తాం సరిగ్గా నడిపించమని. అందుకే ఓడిపోయామో తప్ప శాతకాకో ఓట్లు రాకో మేము ఓడిపోలేదని మరొకసారి ధీమా వ్యక్తం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చెప్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలా మాట్లాడతారు, ఓడిపోతే ఎలా మాట్లాడతారు? గెలిచినప్పుడు ఈరోజు నేను గెలిచానంటే ప్రతి ఒక్క నా అభిమానులు ఒక విజయమే ఈరోజు కారణం. ఇది నేను గెలవలేదు, మీరు గెలిచారు, పేదవాడు గెలిచాడు, అన్యాయం మీద పోరాటాలు గెలిచాయని మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాను. ఇంతేకాదు ఇంకా చూపిస్తాను, అవినీతిని అంతం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఈరోజు మొట్టమొదటి ప్రమాణ స్వీకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి టీ గ్లాసులు పంపిస్తాను, వాళ్ళ ఇంట్లో రోజంతా టీ ఫ్రీ అని మరోసారి తెలియజేస్తూ ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిస్ ఓడిపోతే ఆ వాయిస్ లో వస్తుంది. నేను ముందుగా నేను చెప్పాను, అంటే గెలుస్తాను గెలవనేది ఒక విషయం అయితే రాష్ట్రంలో
ఎంతటి వ్యక్తి అయినా అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కానీ అతని కనుక ఎటువంటి తప్పు చేసిన కేవలం జనసేన పార్టీ ప్రశ్నించడం కోసమే పుట్టింది, సామాన్యుడి కోసం పుట్టింది. అదేవిధంగా జీవితాంతం గెలుపు ఓటములు ప్రాముఖ్యత కాదు, ప్రజల పక్షంగా పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ ఓడిపోయామని నిరుసాంచెందను, గెలిచానని ఉప్పొంగను, మీ అభిమానం చాలు, ప్రేమిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను, మీ వ్యక్తిగా ఉంటాను, జై హింద్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓడిపోతే గెలిస్తే ఆయన యొక్క వాయిస్ మనం పెంచవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఓడిపోతే రెండు, గెలిచినప్పుడు ఆయన ఉత్సాహం చాలా సంతోషంగా ఉంది. తమ్ముళ్ళు మీరు మాట ఇచ్చారు సైకిల్ గుర్తు ఓటేస్తానని, ఏ రోజు ఓటేశారు? రాజధానిని నిర్మిస్తాను, బెంగళూరు సింగపూర్ సిటీని మరుగుపడని విధంగా చేస్తానని మరొకసారి ఈ 5 ఏళ్లలో ఒక అద్భుత పట్టణం మీరు చూడబోతున్నారు. రైతు రుణమాఫీలు ఇంకా ఏమైతే హామీలు చేశారో ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. హామీల మాదిరిగా నేను మొత్తం చూస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎన్టీఆర్ మా మామ, ఏ జన్మభూమి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఓడిపోతే ఆయన ఎలా మాట్లాడుతుంది? నేను ముందే చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను. ఎలక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశాను. ఈఎంఐ మిషన్లు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బద్దలు కొట్టారు. మాకేమైనా సంబంధం ఉందా? మేము పదవుల నుంచి పక్కకు వచ్చాం. ఏ రోజు చూస్తే చాలా అన్యాయం చేశారు, రౌడీజం చేశారు. ఎందుకు ఈ రోజు మేము ఓడిపోయాము? ఎన్ని అత్యధిక మెజారిటీతో పోయినసారి గెలిచినప్పుడు ఈసారి ఎందుకు గెలవలేదు? ఏదో జరిగింది, అది అతి త్వరలోనే మేము ముందు పెడతామని తెలియజేసుకున్నాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఆయన యొక్క ఇదిని ముందుకు పెడతారు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క వేరియేషన్, వాళ్ళ హావభావాలు, వాళ్ళ యొక్క ఇదిని ప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు మేడం. అంటే ఫస్ట్ నుండి మిమిక్రీ అనగానే ఇటు పొలిటికల్ లీడర్లు లేదా సినిమా యాక్టర్లు ఇలా ఫేమస్ వాయిస్ మాత్రమే మనం వింటూ ఉంటాం. ఇది కాకుండా యూనిక్ వాయిస్ ఏదైనా ఈ పొలిటికల్ లీడర్లు సినిమా యాక్టర్స్ కాకుండా మీరు ఇంకెవరి వాయిస్ అయినా మీరు అన్నారు కదా మేడం, యూనిక్ అనగానే నాకు యూనిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లాటినం అవార్డు వచ్చింది. అది రావడం గల కారణం, అది రావడం గల కూడా కారణం ఏంటంటే ఇప్పుడు మనం చేసిన పొలిటీషియన్స్ వాయిస్ని చాలామంది చేస్తారు, సినిమా వాళ్ళ వాయిస్ని చాలామంది చేస్తారు, కానీ ఒక మిమిక్రీ కళాకారుడు ఏ వాయిస్ అయినా చేయగలిగినవంటి ఇది ట్రెండింగ్లో ఒక వీడియో యూట్యూబ్లో చూసాం, ఆ వాయిస్ మనం చేయాలి. ఎగ్జాంపుల్ ట్రెండింగ్లో కొన్ని మోటివేషన్ స్పీకర్స్ వీడియోస్ ఉంటాయి. బ్రదర్ షఫీ గారు, ఆ షఫీ గారు ఒక ఎమోషన్స్తో మాట్లాడుతూ తెలుగులో చాలా ఇదిగా మాట్లాడతారు, అంటే జనాల్ని అలా ఆకర్షితులు చేస్తారు ఆయన మాటలతోటి. షఫీ గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది మోటివేషన్ స్పీకర్స్ అంటే ఇలా కొన్ని రేర్ వాయిసెస్ ఉంటాయి మిమిక్రీ, అది నేను చేస్తాను. షఫీ గారు ఎగ్జాంపుల్ ఒక ఇండియాలో ది గ్రేట్ కాళీ WWE ఛాంపియన్ మన ఇండియా తరపు నుంచి వెళ్ళాడు, ఆయన గురించి చెప్తే ఎలా ఉంటుంది? జీవితంలో ఏదైనా గెలవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా విజయం సాధించాలనుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. మనం ఓడిపోతామని నిరుత్సాహం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. తప్పు నీది కాదు, నీ మనసులో ఒక బలహీనత. మనం చూస్తున్నాం WWE వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో ఈ రోజు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. కొన్ని వేల మంది ఆ కార్యక్రమాన్ని చూడడానికి లక్షల మంది వెళ్తారు. అప్పుడు అలాంటి కార్యక్రమంలోకి మన ఇండియా తరపు నుంచి, మన భారతదేశం తరపు నుంచి ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఒక పంజాబీ వెళ్ళాలనుకున్నాడు. కానీ ఒక పేదవాడు, తన దగ్గర డబ్బు లేదు, మంచి ఎత్తున్న వ్యక్తి వెళ్ళలేనని నిరుత్సాహం చెందలేదు, ప్రయత్నం చేశాడు, సఫలీకృతమయ్యాడు. ఇప్పుడు WWE ఛాంపియన్ గా ఉన్నాడు. అతను ఎవరో కాదు, ది గ్రేట్ కాళీ. ఆ విధంగా షఫీ గారి వాయిస్ని అలా మోటివేషన్ చేస్తూ ఆయన వాయిస్ని మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకలాగా చిన్న డౌట్, అంటే మేల్ వాయిస్ మాత్రమే చేయగలుగుతామా, అమ్మాయి వాయిస్ చేయలేరా? చేస్తాం మేడం. చాలా అంటే ఒక ఫీమేల్ వాయిసెస్లోనే చాలా డిఫరెంట్ వాయిసెస్ కూడా మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోవే సర్ల గారు. కోవే సర్ల గారు వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫీమేల్ వాయిస్లో. తర్వాత ఒక అమ్మాయి సరదాగా మాట్లాడితే, జనరల్గా ఫోన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది, అదే ఒక బేబీ చిన్న ఆడపిల్ల పాప, ఆ పాప మాట్లాడితే ఎలా ఉంటుంది. 2-3 వాయిసెస్ చూపిస్తాను. ముందుగా కోవే సర్ల గారు. ఈ కోవే సర్ల గారు వాయిస్ని నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ కోవే సర్ల గారు వాయిస్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు వైఎస్ షర్మిల గారు వాయిస్ వచ్చేసింది. ఎందుకంటే
ఆవిడ వాయిస్ ఈ వాయిస్ కొంచెం దగ్గర దగ్గర షర్మిల గారి కలుస్తుంది. వాయిస్ కూడా మీ యూట్యూబ్లో ఉంది. అవునవును, అది మంచి వైరల్ అయింది ఇప్పుడు రీసెంట్గా. సో షర్మిల గారు వాయిస్ కంటే ముందుగా కోవై సరళ గారు ఏ చిత్రంలో అంటే మనకి కాంచన సినిమాలో భయపడుతూ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కాంచన దేశముద్ర 2 సినిమాలో నుంచి మాట్లాడుకుంటే ముందుగా దేశముద్ర చిత్రంలో నుంచి కోవై సరళ గారు వాయిస్. ఈ లేడీ వాయిస్ కోవై సరళ నుంచి షర్మిల గారు వాయిస్ని నేను క్యాచ్ చేస్తాను అనమాట. అంటే షర్మిల గారు ఒక రోడ్ షోలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆవిడ వాయిస్ని ప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉంటుంది. అందరికీ జగన్ మీ రచన కుదుర్ని ఈ దారిలో ఆ దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పదయాత్ర చేశారు ఈ దారిలో. ఈ విధంగా ఆవిడ వాయిస్ హై పిచ్లో నుంచి మనం తీసుకొని చేయొచ్చు. ఇలా 2 చేసాం. అది ఒక చిన్న బేబీ, లేడీస్ ఫీమేల్ చిన్న బేబీ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆవిడ చిట్టి చిలక మా పద్యం చెప్పింది అనుకోండి క్యూట్గా, అది ఎలా చెప్తుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన తోటకెళ్ళావా పండు తెచ్చావా గుడ్లు పెట్టావా గడుక్కు మింగేసావా. అలా చిన్న బేబీ వాయిస్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క పర్సనల్ అండ్ మీ ప్రొఫెషనల్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, అలాగే మీ ఫ్యూచర్ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మా టాప్ తెలుగు టీవీ ప్రేక్షకుల తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు. అలాగే ఇంతవరకు టాప్ తెలుగు టీవీ ఛానల్ ద్వారా నా ఇంటర్వ్యూ చూసి సరదాగా నవ్వుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ మరిన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని టాప్ తెలుగు టీవీ ఛానల్స్ పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. సో మరిన్ని నోటిఫికేషన్ పొందండి. మీ మిమిక్రీ ఆల్రౌండర్ రవి. థ్యాంక్ యూ, బై బై. For more details, please like, share and subscribe.